ఎస్ఆర్ఎస్పీ అధికారుల నిర్వాకం ఓ రైతు కుటుంబాన్ని నష్టాల బాటలోకి నెట్టేసింది. ఎస్ఆర్ఎస్పీ కాలువ భూమి కబ్జా చేశారని పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో ఏపుగా పెరిగిన పత్తి పంటను అధికారులు ధ్వంసం చేశారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే చేతికొచ్చిన పత్తి పంటను పీకేశారంటూ బాధిత రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులది కేవలం కక్ష సాధింపు చర్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. మాది అప్పన్నపేట గ్రామం. మా నాన్న పేరు రాజేశం. నా యొక్క భూమి కెనాల్ కానుకొని ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వాళ్ళది ఎంత ఉన్నదో నాకు కూడా తెలియదు. మా నాన్న అయితే ఆయన చేసిన కానుంచి నేను కూడా ఆయన ఎంబడి ఉన్నా. ఇన్నిసార్లు ఎప్పుడూ కూడా ఏది చేయలేదు. వాళ్ళ అద్దుల నిర్ణయం కూడా చేయకుండా ఈసారి నా పంటను అక్రమంగా తొలగించారు. వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి కాలు మొక్కినా గానీ నన్ను వదిలిపెట్టలేదు. ఇక్కడికి ఏఈ గారు డిఈ గారు వచ్చి వాళ్ళ లస్కర్లను వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి మరీ అక్రమంగా ఇది తొలగించారు. దండం పెడతా సార్, ఒక 2 నెలలు అయితే అయిపోతుంది సార్. పత్తి ఏరుకున్న తర్వాత మీ అద్దులు నిర్ణయించి మీ భూమి మీరు తీసుకోరు సార్. కాకపోతే మీ దాంట్లో నేను ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలేదు, నేను షెడ్ వేసుకోలేదు, నేను ఎవడో ఇల్లు కట్టుకోలేదు. అయ్యా 2 నెలలు ఆగురి బాంచాను అంటే కూడా వినకుండా నన్ను చాలా నష్టపరిచారు. 50,000 దాకా పెట్టుబడి అయింది. దాన్ని అధికారులు ఇస్తారా? దయచేసి మీరు నాకు న్యాయం చేయగలరు. కలెక్టర్ గారు కూడా దయచేసి దీని మీద ఒకసారి దృష్టి సారించారు. అందరూ పెట్టుకుంటారు, నేను ఒక్కరినేం కాదు. ఇక్కడ నుండి మొదలు పెడితే మంతిని దాకా ఎంతో మంది పెట్టుకుంటారు. కొందరు ఇండ్లు కూడా కట్టుకున్నారు పేదలు. కాకపోతే నా మీదనే ఇది కక్ష కట్టి ఇంత దౌర్జన్యం ఎందుకు చేసిరో నాకు కూడా తెలియదు. ఆ అధికారులు నాకు సమాధానం చెప్తారా? అయ్యా మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నాకు న్యాయం చేయాలి. దయచేసి ఈసారి మంచిగా ఉన్నది అని అనుకుంటే ఒక చెట్టుకు వచ్చేసి 200 కాయలున్నది. ఇక దానికి ఎంత పెట్టుబడి పెడతా అనేది అందరికీ రైతు కుటుంబం రాజు అన్నారు. రాజును చంపిర్రు. మీరు ఏం చేస్తారో నాకు న్యాయం చేయాలి సార్.